సాధారణంగా అప్పుడులో మాకు తెలిసి ఏంటంటే ఎందుకు చదువుకు రానాడు అందరు కూడా లా చేసేవారు, అందులో లాలా పంపాలి అనేది అదొక ప్రచారం జరిగేది. అప్పుడు జడ్జిగా చేసినాను, జిల్లా జడ్జి చేసినాను, ఇప్పుడు అడ్వకేట్గా ఉన్నాను, ఏదో గొప్పలు చెప్పుకుందామని కాదు. కానీ నేను లా సబ్జెక్టు చేయడం అనేది గాలివాటంగా జరిగింది. అదే అంటా, అందులో గొప్పలు చెప్పుకోవడానికి ఏం లేదు. వెంకటేశ్వర గారు ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు మీరుగా ఫస్ట్ కేసు ఏది తీసుకున్నారు? నాకు మా సారు ఒక మర్డర్ కేసును, చాలా ఇంపార్టెంట్ మర్డర్ కేసుని ఐ విట్నెస్ అంతా చేసిన తర్వాత ఇన్సిడెంట్ జరిగిన దానికి డెత్కి మధ్యలో దాదాపు సుమారు 6 గంటల టైము, 8 గంటల టైం ఉంది. ఇది బాగా విట్నెస్లు పెట్టారు, ఐ విట్నెస్లు పెట్టారు, అన్నీ నడుస్తున్నాయి. సాధారణంగా మీరు చెప్తున్న వాదనలో కళ్ళ ముందు వాడు నిందితుడు అని తెలిసిన కూడా మీరు ఆ విధంగా చేయడం కరెక్ట్ అనిపిస్తుంటుందా? లా ఏం చెప్తుంది, చట్టం ఏం చెప్తుంది? దో యూ ఆర్ అన్ ఐ విట్నెస్ టు దట్ పర్టికులర్ మర్డర్ ఆర్ ఇన్సిడెంట్, యూ షుడ్ నాట్ ఇంపోర్ట్ యువర్ పర్సనల్ నాలెడ్జ్ ఇన్ టు యువర్ జడ్జ్మెంట్. మీ కళ్ళ ముందు జరిగిన మీరేం చేయాలి? మై జడ్జ్మెంట్ షుడ్ బి ప్యూర్లీ స్ట్రిక్ట్లీ బేస్డ్ ఆన్ ది ఎవిడెన్స్ బిఫోర్. కళ్ళ ముందు అన్యాయం జరుగుతున్నా మీరు ఆ లా అన్నది అడ్డం పెట్టుకొని ఎక్యూజ్ని కాపాడడం కరెక్ట్ అంటారు? ఆనందరావు గారు నాకు చాలా కోరికలు ఉండొచ్చు, సమాజంలో అన్యాయం జరిగిపోతుంది, నా కళ్ళ ముందు ఇట్లా జరిగింది, ఇట్లా ఎట్లా వదులుతాము, ఇట్లా చేస్తే అన్యాయం జరిగిపోతుందని ఎన్నో ఫీలింగ్స్ ఉండొచ్చు నాకు. మన లాలో ఉన్న లుసుకలే కొంతమంది నిందితులకి పాలిట వరంగా మారు. చట్టాలను అమలు చేసేటువంటి వ్యవస్థలు లోపాల వల్ల కేసులు అక్విటల్ అవుతున్నాయి, కన్విక్షన్ అవుతున్నాయి. అంటే ఒక బాధితులకి న్యాయం చేశాను నేను అన్నది ఏముంది? ఫస్ట్ పోడే రంగా అల్లర్లు జరిగి అప్పటికి రంగా చనిపోయి 8 నెలలు 6 నెలలు అవుతుంది. అప్పటికి విజయవాడ అల్లకల్లోలం అయింది, ఆనాడు ఆ కాంగ్రెస్ తెలుగుదేశం ఏదో అట్లా ఉండేది. అంటే అందులో అరెస్ట్ చేసిన పంపిణీలో మీకు వాళ్ళని చూస్తే నిజంగా వాళ్ళు క్రిమినల్స్ అనిపించిందా, లేదా పోలీసు వాళ్ళు ఒత్తిడి తట్టుకోలేక వాళ్ళందరూ అయిపోయింది కాబట్టి ఒక మాట చెప్పగలను నేను. మొత్తం 100% వన్స్ కమిలిపోయిన వాసన, ఈ ఐ బాల్స్ ఇక్కడ వేలాడుతున్నాయి, మనిషి మాట్లాడు. నేను ఎవరికి డబ్బులు ఇవ్వలేదు, నాకు విల్లింగ్గా నా పిల్లల పోషించుకోవాల్సిన కోసం నాకు ఉన్న ఆస్తి ఏమి లేకపోయినా నా ఉన్నది అది ఒక్కటే కాబట్టి నేనే కావాలని, అది కేసా కాదు? టుగెదర్ ఉంటున్నామని ఒక మంచి పేరు పెట్టాం, లివింగ్ ఇన్ రిలేషన్షిప్. అవును, మోటుగా మనం మాట్లాడుకుంటే ఏంటిదండి అది, నాకు ఇష్టమైన నేను ఎంతో ఈ కాన్సెప్ట్ మనం ఇక్కడ తీసుకొచ్చాం అనుకోండి. అంటే ప్రత్యక్ష కేసుల్లో మీరు యాక్చువల్గా రిమాండ్ విధించడం వరకు మీరు ట్రయల్లో మీరు చూడలేదు కదా? మునుస్వామి గారి రిపోర్ట్లో ఏంటంటే ఈ బ్రెస్ట్ మీద ఇక్కడ బైట్ మార్క్స్ ఉన్నాయి, ఇవన్నీ నయీం కోర్టుకు వచ్చేటప్పుడు భారీ బందోబస్తు రావడం జరిగేవి. ఎందుకంటే నాంపల్లి కోర్టులో చూస్తున్నప్పుడు కూడా పోలీసులే అతనికి బందోబస్తు ఇచ్చి కోర్టు తీసుకొచ్చారు. అటువంటి సన్నివేశం మీకు ఎదురైంది? అంతా అడ్వకేట్లు మొత్తం నయీం కేసు కదా, జామ్ ప్యాక్డ్ ఉంది కోర్టు అంతా. అడ్వకేట్లు వేరే వాళ్ళంతా, పబ్లిక్ కోర్టు కదా, ఎవరైనా వచ్చి కూర్చోవచ్చు. నువ్వు చస్తావో చేస్తావో నాకు అనవసరం, పోయి బయట ఉండు. ఇమ్మీడియట్గా విత్ ఇన్ నో టైం, అంటే ఈవెన్ సెకండ్స్. నా పేరు నడిపల్లి ఆనందరావు అండి. నేను ఒక 28 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియరీలో మ్యాజిస్ట్రేట్గా, సీనియర్ సివిల్ జడ్జిగా, డిస్ట్రిక్ట్ జడ్జిగా పనిచేశాను. మొన్న జనవరి 2017లో రిటైర్మెంట్ తీసుకొని అప్పటి నుంచి హైకోర్టులో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నా. మీకు ఈ ఇంటర్వ్యూ మీరందరూ చూడండి. ఈ ఇంటర్వ్యూ నచ్చినట్టయితే మీ కామెంట్స్ని పోస్ట్ చేసి మీకు ఇంకా ఎంకరేజ్ చేస్తారని, సహకరిస్తారని కోరుకుంటున్నాను.